చాలా చాలా ఆపండి. అదే అప్పుడైతే నేను 100 మాటలు మాట్లాడితే మీరు సింపుల్ గా అని సరే నీ ఇష్టం అని, అది కాకపోతే జస్ట్ ఒక చూపుతోనే సమాధానం చెప్పేవారు. ఎంత క్యూట్ స్వీట్ గా అనిపించేదో తెలుసా? నేనా క్యూట్ గా స్వీట్ గా రిప్లై ఇచ్చేవాడినా? ఎప్పుడమ్మా? అప్పుడని చెప్పాను కదా. పదే పదే అడగండి. మీకు నిజాన్ని సమాధానంగా చెప్పలేను, అబద్ధాన్ని అతికినట్టుగా చెప్పలేను. చచ్చిపోతున్నాను అనుకోండి. మీరంత బీపీ తెచ్చుకోకండి ప్లీజ్. మీ బాధ నాకు అర్థమైంది. ఏమర్థమైంది? అదే మీరు గతంలో ఎవరినో ప్రేమించారని, అతని జ్ఞాపకాలు, అతని ప్రేమ మిమ్మల్ని కుదురుగా నిలబడినట్లేదని, ఆ బాధని ఎలా వెళ్ళగక్కాలో తెలియక ఇదిగో ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నా బుర్ర తింటున్నారని అర్థమైంది. అబ్బా మిమ్మల్ని. ఆ, సరే సరే సరే, అసలు ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ముందా చెప్పండి. ఏంటండి అటు ఇటు చూస్తున్నారు? కొంపదీసి నన్ను చంపడానికి ఎవరికైనా కత్తి గాని గొడ్డలు గాని తెమ్మని చెప్పారా? అబ్బా లేదండి. ఓ అర్థమైందండి. కొంపదీసి నాకు ప్రపోజ్ చేస్తున్నారా? ఆ పంతులు గారు నాకు సంబంధాలు చూస్తున్నప్పుడే, మీరు ఆయన మీద ఫ్రస్ట్రేట్ అయినప్పుడే మీ మనసులో నేనంటే ఇష్టం ఉందని అర్థమైందిలేండి. అయినా సరే మీ ప్రేమ నేను చచ్చినా ఒప్పుకోను. ఎందుకంటే నా తమ్ముడికి మీ చెల్లెల్ని ఇవ్వమంటే మీరు రిజెక్ట్ చేశారు. అందుకే నేను మీ ప్రేమని రిజెక్ట్ 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 చేస్తున్నా. అబ్బా ఆపండి. ఇంకా వాగారంటే దెబ్బలు పడతాయి. కుదురుగా నిలబడండి. ఏంటి బెదిరిస్తే భయపడతావా? భయపడరా? ఏంటండి మీరు బాబు? కాపాడండి కాపాడండి! గౌరీ గారు నా కళ్ళలో కారం కుట్టేసి నన్ను కిడ్నాప్ చేసి నా తమ్ముళ్ళిద్దరిని బ్లాక్ మెయిల్ చేసి ఈ ఊరు నుంచి తరిమేద్దామని ప్లాన్ చేశారు. నాకు అర్థమైపోయింది. కాపాడండి కాపాడండి! కింద ఎవరైనా ఉన్నారా? కాపాడండి కాపాడండి! ఈ వేషాలే వద్దనేది. మిమ్మల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేంటి? ఏమో మరి ఆ చేతిలో ఏంటి? ఉప్పు మిరపకాయలు. ఇవెందుకు? మీకు దిష్టి తీయడానికి. నాకా? మరి నాకా? కాసేపు అలా కదలకుండా నించోండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. గౌరీ గారు, వేరే ఊర్లు దేశాల పేర్లు కూడా ఉంటే యాడ్ చేయండి.